హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనీ హోమ్. ఇక పోలిపాడ్యమి ముందు రోజైతే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒత్తులనేవి. నేను బయట నుంచే కొనుక్కొచ్చాను ఒత్తులు. కానీ బయట నుంచి తెచ్చిన ఒత్తులైతే చాలా బరువుగా ఉంటాయండి. లావుగా ఉంటాయి కూడా. మనం ఈ ఒత్తులే కావాలంటే విడదీసుకొని చిన్న చిన్నగా చేసుకోవచ్చు. ఒత్తులు చేసుకోవటం వచ్చిన వాళ్ళైతే. లేదంటే విడిగా కాటన్ ఉన్నవాళ్ళైతే చక్కగా చేసుకోవచ్చు. మనం చేత్తో చేసుకున్నవైతే చిన్న చిన్నగా చేసుకుంటే వెయిట్ ఉండవండి చక్కగా. మనం అరటి దప్పులో గానీ, వీటిలో వెలిగించినా గానీ వెయిట్ తక్కువగా ఉండి మునగవన్నమాట. ఇవి మనం బయట నుంచి తెచ్చినవేంటంటే చాలా లావుగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆవ నెయ్యి అయినా సరే, లేకపోతే నువ్వుల నూనె అయినా సరే ఎక్కువ పీలుస్తాయండి. అప్పుడు ఎక్కువ బరువుగా ఉంటాయన్నమాట. చేసుకోవటం వచ్చినోళ్ళైతే ఈ ఈ ఒత్తులైనా సరే అలా విడదీసేసుకొని దూది విడిగా తీసుకొని చేసుకోవచ్చండి. ఇవి వెలిగించుకునేటప్పుడు ఇలాగ మనం కింద వైపు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి. అప్పుడే మనకి ఒత్తు అనేది నుంచుని ఉంటుందన్నమాట. నేను 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేశాను. విడివిడిగైనా వెలిగించుకోవచ్చు. అన్ని ఒత్తులు వెలిగించడానికి చాలా టైం పడుతుంది కాబట్టి 5 ఒత్తులు ఇలా చేసి మనకు విభూది ఉంటుంది కదా! ఆ విభూది చేతికి రాసుకొని ఇలా అన్నామంటే కొంచెం ఒత్తులనేవి ఒకదానికొకటి అంటుకొని ఉంటాయండి. 5 కాకపోయినా 10 అయినా చేసుకోవచ్చు. కాకపోతే వెయిట్ ఎక్కువైపోద్ది. ఈ ఒత్తులు లావుగా ఉన్నాయని నేను 5 చేశాను. లేదంటే 33 గానీ, 30 గానీ కొంతమంది 33 వెలిగిస్తారు. కొంతమంది 30 వెలిగిస్తారు. 30 ఒత్తులు కూడా ఒక ఒత్తులాగా చేసుకోవచ్చండి. కాకపోతే ఇవి కొంచెం ఎక్కువ వెయిట్ ఉంటాయని నేను 5 చొప్పున ఒక ఒత్తులో 5 వేసి ఒక ఒత్తులాగా చేశానండి. అంటే 6 5 30 కదా! ఇట్లాంటివి 6 చేసుకోవాలన్నమాట. అప్పుడు 30 అయిపోతాయి. 30 వెలిగించుకున్నోళ్ళు 30, 3 వెలిగించుకోవాలనుకున్నోళ్ళు ఇంకో 3 విడివిడిగా అయినా వెలిగించుకోవచ్చు. 3 కలిపి ఒక ఒత్తులాగానే చేసుకోవచ్చనమాట. ఈ ఒత్తులు నువ్వుల నూనెలో వెలిగించుకున్న వాళ్ళైతే ఒక బాక్స్‌లో నూనె వేసేసి దానిలో ఈ ఒత్తులు వేసేస్తే చక్కగా నానుంటాయండి. లేదంటే ఆవు నెయ్యితో వెలిగించే వాళ్ళకైతే నేను ఒక టిప్ చెప్తాను. ఇలాగ మనం తయారు చేసుకొని పెట్టుకునేవన్నీ ఒక బాక్స్‌లో వేసుకొని ఆవు నెయ్యిని ఇలా వేసుకోవాలండి. కరిగించవసరం లేదు. కొంచెం మరీ గట్టిగా ఉంటే కొద్దిగా కరిగించాలి. ఇది మరీ గట్టిగా లేదు కాబట్టి ఇలా ఒత్తుల పైన వేసేసుకోవాలండి. వేసేసుకుంటే చక్కగా అన్ని ఒత్తులకి ఈ నెయ్యి అనేది వేసి లేదంటే ఇలాగా నేతిలోనే అలా ముంచేయండి. ముంచేసి అన్ని ఒత్తులు చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. ఒక నిమిషం అయితే ఆ నెయ్యి అనేది ఒత్తులు పీల్చుకుంటాయి. అప్పుడు మనం ఇట్లా ప్రెస్ చేసామంటే ఒత్తు కూడా చిన్నదయిపోద్ది అనమాట. ఆ నూనె అంతా పీల్చుకొని. ఈ ఒత్తులన్నీ అలాగే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే ఒక గంట, 2 గంటల్లో చక్కగా గట్టిగా అయిపోతాయండి. మనం రేపు వెలిగించుకోవటానికి చాలా ఈజీగా ఉంటది. మనం పూజ చేసుకునేటప్పుడు 10 నిమిషాలు, 15 నిమిషాల ముందు బయట పెట్టుకున్నామంటే చక్కగా హడావిడి లేకుండా పొద్దున్నే వెలిగించుకోవచ్చు. నేను అలాగే వెలిగించుకున్నాను. ఈ వీడియోలో అది కూడా చూపిస్తాను. వీడియో కంటిన్యూగా చివరి వరకు చూస్తూ ఉండండి. ఇక ఈ పని అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లు తుడిచేసుకున్నానండి. ఉదయమే తుడిచేసుకుంటే మళ్ళీ చికాకయిద్దని పనంతా అయిన తర్వాత పడుకునే ముందు ఇల్లు తుడుచుకున్నాను. ఇక కొబ్బరికాయ, అరటికాయలు, తమలపాకులు, పూలు అన్నీ కూడా తెచ్చుకొని రెడీగా ఉంచుకున్నానండి. పూలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను బాక్స్‌లో పెట్టి. ఇలా మనం ముందు రోజే కొన్ని తెచ్చుకొని పెట్టుకుంటే తొందరగా పనైతే అవుతుందండి. నేను ఇవి బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇవి చూద్దామండి అసలు ఒత్తులు నేను పెట్టి గంట పైనే అయితుందనమాట. చూసారా ఎలాగైపోయినాయో? చక్కగా మనం వెలిగించుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఒత్తులు కూడా నిలబడి ఉంటాయండి. వాళ్ళు నూనెలో అయితే అంత తొందరగా స్టిఫ్‌గా నుంచోవు. ఇవి మనం ఫ్రిడ్జ్‌లో పెడితే గడ్డ కడతాయి కాబట్టి గట్టిగా ఇలాగా పెట్టుకోవచ్చనమాట. ఇక పొద్దున్నే నేను 5 కల్లా లెగిసేసి గబగబా స్నానం చేసి ఇల్లు ఊడ్చేసుకొని ఇక ఇక అరటి దప్పలకి పసుపు, కుంకుమ పెట్టేసి ఇక నేను చేసుకున్నటువంటి ఒత్తులు 10 నిమిషాల ముందే తీసి ఇలా పెట్టేసుకొని వెలిగించేసుకున్నానండి. చూసారా ఎంత సింపుల్‌గా ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా వెలిగించేసుకోవచ్చు. ఇక ఒక బేషన్‌లో నీళ్ళు పోసి బేషన్‌కైతే పసుపు రాసి బొట్లు పెట్టి ఆ బేషన్‌లో పసుపు, కుంకుమ అక్షింతలు వేసి దీపాలు వదిలిపెట్టేసి పువ్వులు వేసేయాలండి. ఇక పసుపు, కుంకుమ వేసే క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక ఆ తర్వాత అయితే తాంబూలం పెట్టేసి పెసరపప్పు అనేది నేను నైవేద్యంగా పెట్టేశానండి. ఇక తులసమ్మ దగ్గర దీపం అయితే కొండెక్కిందండి. నేను చూసుకోలేదు. తర్వాత చూసుకొని వెలిగించాను. ఇలాగైతే నేను చాలా సింపుల్‌గా చేసుకున్నానండి. గణపతి పూజ కూడా నేను స్టార్టింగ్‌లోనే చేసేసానండి.
మీరు ఎలా చేశారనేది నా కామెంట్స్లో చెప్పండి. అందరికీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పోలిపాడ్యమి శుభాకాంక్షలండి. అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను పోలిపాడ్యమి. నేను కూడా బాగానే చేసుకున్నానండి. నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎలా చేసుకున్నారనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఆ తర్వాత నేనైతే ఇక కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసాను అనమాట. ఆ తర్వాత ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నానండి సింపుల్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.